అంటే ఏమన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమన్నా దెబ్బతీసిందా స్ట్రీట్ ఫైటర్ విషయంలో, లేదంటే ఏమన్నా? డెఫినెట్గా ఉంటుందండి. ఏ మనిషికైనా కూడా ఒక అంటే మనం ఏంటంటే తప్పులు తక్కువ చేస్తాం అని అన్నాను కదా, ఆఫ్టర్ సమ్ ఎక్స్పీరియన్స్. సో మనకు ఎక్స్పీరియన్సింగ్లో ఉన్నప్పుడు మనం తప్పులు చేయడం అనేది క్యారెక్టర్కి సహజం అండి. ఇప్పుడు సాధారణంగా ఏం చెప్తారంటే నా తప్పు కాదండి, అది ఏదో రైటర్లు తప్పండి, నా తప్పు కాదండి, ఏదో సినిమా సరిగ్గా చేయలేదు డైరెక్టర్ అని, అవన్నీ తప్పండి. ఎందుకంటే నాకు తెలియకుండా ఏ విషయం జరగదు ఎక్కడైనా. ఏ సినిమాని ఇప్పుడు దాకా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు దాకా కూడా ఎక్కడైనా ఏదైనా తప్పు ఉంటే తప్పు నాదే ఉంటుంది, ఎక్కడైనా ఏదైనా కాంప్రమైజ్ అయినంటే కాంప్రమైజ్ నాదే ఉంటుంది తప్ప ఎవ్వరు కూడా నన్ను ఇలాగే చేద్దాం ఇలాగే వెళ్దాం అనేది ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే బికాజ్ నేను కూడా ఒక టెక్నికల్ మ్యాన్ లాగానే వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఏ దర్శకుడైనా ఎవరైనా సరే నేనే ఒక టెక్నీషియన్ని, నేను స్టోరీ ఇస్తాను, స్క్రీన్ ప్లే ఇస్తాను, చేస్తాను, స్టోరీలో సాంగ్స్లో కూర్చుంటాను, అన్నీ తెలుసు. సో ఎక్కడ కూడా నేను ఎప్పుడు ఇంకోళ్ళ మీద తప్పు నాదే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది నేను ఫీల్ అవుతాను ఇప్పుడు. సో ఇలా వెళ్ళి మళ్ళీ జీరోకి తీసుకొచ్చింది కదా సినిమా మిమ్మల్ని. అంతే కదండి. ఇప్పుడు అర్త్ రౌండ్ అవుతూ ఉంటుంది కదా, ఇలా వెళ్ళిపోతాడు సూర్యుడు, సాయంకాలం మళ్ళీ మార్నింగ్ వస్తాడు. అది కాకపోతే సాయంకాలం అయినప్పుడు అది మళ్ళీ ఇమ్మీడియట్గా మార్నింగ్ వస్తాడు. ఇక్కడ మా సినిమాలో అది కొన్ని వారాలకు వస్తాడు, మంత్స్కి వస్తాడు, సంవత్సరాలకు వస్తాడో తెలియదు. అది ప్రాబ్లం మాకు. సో ఆ స్టేజ్కి తీసుకెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా అరే ఏంది మనం ఇంత జాగ్రత్తగా చేసామే అయినా కూడా ఇలా జారిపడ్డామే, జాగ్రత్తగా చేసామని అనుకోలేదంటే అనుకోలేదు. ఎక్కడో తేడా కొట్టింది, నాదే తప్పు అనే ఫీలింగే వచ్చింది నాకు. అప్పుడు ఆ టైంలోనే కొంచెం ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు అనేతోటి నాకు ఒకరోజు ఎక్కడో షో కూడా చూసి గోపాల్ గారు నేను వెళ్ళి చక్కగా ఒక రెస్టారెంట్లో కూర్చుని శుభ్రంగా తినేసి మంచి టోటల్గా నూడిల్స్ గిడిల్స్ అన్నీ హ్యాపీగా తినేసి ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సార్ మీ తప్పు లేదు, ఏదైనా ఉంటే తప్పు నాదే అన్న. లేదు మీరు చాలా కష్టపడ్డారు, మీది కాదు తప్పు, ఒక్కోసారి ఒక సినిమా ఆడదు అని ఒక చిన్న అర్జునుడికి అలా చెప్తాడు కృష్ణుడు, అలా ఆయన చెప్పారు. ఏవి మీరు ఇంకో రకంగా లోపల ఇది పెట్టుకోవద్దు, మీరు ఎప్పుడంటే మళ్ళీ సినిమా చేద్దాం అని చెప్పి మీరు మళ్ళీ దీన్ని అసలు పెట్టుకోకుండా మైండ్లో మీరు మామూలు రొటీన్కి వెళ్ళిపోయి చేసేసేయండి అని అన్నప్పుడు నాకు ఒక 4th డే 5th డే నేను కొంచెం డిప్రెసివ్ మూడ్లో ఉండగా నాకు అప్పుడు మా దర్శకుడు కోటి రాకేష్ గారు ఫోన్ చేశారు. ఏంటి ఎక్కడ మీరేంటి ఎక్కడ అది ఇది అని అన్నారు. అంటే ఇది ఇక్కడ ఉన్నానండి పలానా, అదే ఒకసారి రండి చెప్తా అన్నారు ఆయన. అది నిజంగా చాలా గ్రేట్ అండి. అది ఎవడ పోతే పోయేళ్ళ మనకి ఎందుకు అనే ఫీలింగ్ లేదు, ఎందుకంటే ఆయనకి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి ఆయనకి. అని పిలిచి నన్ను అంటే నా ఏజ్ సో పిలిచి అసలు స్ట్రీట్ ఫైటర్ అనే ఫిల్మ్ గురించి ఎత్తాడు ఆయన. ఏంటంటే ఎలా ఉన్నాయి కలెక్షన్స్. మామూలుగా అయితే మన ఇండస్ట్రీలో మెల్లగా ఒక సూది పెట్టి కూర్చుతూ ఉంటాను, నాతో సినిమా చేయలేదా నువ్వు అని చెప్పి చిన్న సూది కూర్చుంటాను. ఏం కాకుండా అస్సలు ఆ సినిమా గురించి ఎత్తల. ఆ సినిమా గురించి ఎత్తకపోతే ఎక్కడో కలిసిన తర్వాత రేపు ఆ జోకులు ఈ జోకులు వేసారు కాసేపు, ఎప్పుడు నన్ను కొంచెం రిలీఫ్ చేశారు. నేను అడగలేదు, ఆయన అడగల. నెక్స్ట్ డే ఎప్పుడు నేను ఆయన మా శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళ ఆఫీస్లో కలిస్తే ఇక్కడ ఈ పక్కన సోఫాలో ఈయన కూర్చున్నారు, ఈ పక్క సోఫాలో కూర్చున్నాను, నేను మొహంలో పెట్టి కూర్చున్నాను. ఎదురుగుండా శ్యామ్ చిన్న టేబుల్ మీద కూర్చొని కాళ్ళు ఊళ్ళో పెట్టుకుని ఏం చేస్తావు నెక్స్ట్ అనేది అన్నాడు. అంటే అదే అంటే ఏదైనా చూద్దాంలే అది ఆయన ఏం మాట్లాడట్లా. పక్కన కూర్చొని కూడా రాకేష్ గారు ఏం మాట్లాడలే. సో శ్యామ్ కూడా నిజమైన ఫ్రెండ్ అని అడిగాడు. అంటే అప్పుడు ఏమన్నాడంటే ఇవన్నీ నెక్స్ట్ ఈ బుట్ట అవి పెట్టుకోవద్దు, డైరెక్ట్గా గో టు వెంకటేష్, ఈజ్ యువర్ హీరో. సో తను నీకు నువ్వు అంటే బాగా ఇష్టం కదా, సో నువ్వు ఎప్పుడు తన గురించి మాట్లాడుతూ ఉంటావు, నువ్వు వెళ్ళి తను కలిసి ఒక పెద్ద ఫిల్మ్ చేయి ఇమీడియట్గా. సో ఆఫ్టర్ ఫెయిల్యూర్ యూ హ్యావ్ టు కోప్ అప్ ఇన్ యువర్ లైఫ్. నేను సర్లే శ్యామ్ మనం మళ్ళీ అనుకుందాంలే మాట్లాడదాంలే. అది తర్వాత 1-2 days తర్వాత నేను కోడి రామకృష్ణ గారు నేను ఫోన్ చేసేవాడు కదా, ఆయనే ఫోన్ చేసేవారు.
అంటే ఇట్స్ లైక్ మనం సక్సెస్ఫుల్గా ఉన్న పీపుల్ అంటే మనం పడతాం, అన్సక్సెస్ఫుల్గా ఉన్న పీపుల్ అంటే ఆయన పడడం అనేది చాలా గ్రేట్. ఆయన పడి సరదాగా మనం అలా వెళ్దాం రండి, ఎయిర్పోర్ట్కి వెళ్దాం రండి, అది ఇది అని చెప్పేసి. సో మాకు ఎప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళి ఇద్దరం కూర్చుని కాసేపు లైఫ్, కాసేపు సినిమా అది కూడా డిస్కస్ చేసుకోవడం అలవాటు మాకు. సో ఇద్దరం కలిసి కార్లో వెళ్ళాం. మాకు కావాల్సిన కొంచెం ఏంటిది ఇది మామూలుగా అది ఆయనకి ఇష్టం కొన్ని అలాంటివన్నీ కొంచెం నీట్గా ప్యాక్ చేయించుకొని ఒక చిన్న డ్రింక్ అది తీసుకుని వెళ్ళి అక్కడ కారు పెట్టుకుని ఇద్దరమే డిక్కీ మీద అన్ని పెట్టుకుని అని పెట్టుకుని మెల్లగా ఇద్దరు కలిసిన తర్వాత ఒక అరగంట, పావు గంట, 20 నిమిషాల తర్వాత అది శ్యామ్ చెప్పాడు కదండి, పోనీ మాట్లాడదాం, వెంకటేష్తో వెళ్దాం అండి, మనం కలిసి వెళ్తే ఏముందండి, పెద్ద ఇష్యూ ఏముంది, ఇష్యూ ఏముంటుంది మీకు అని చెప్పి అన్నారు. అంటే వద్దండి, ఇప్పుడు నేను నెక్స్ట్ ఫిల్మ్ చేద్దాము, ఏదైతే శ్యామ్ అన్నాడో ఇప్పుడు ఈ పొట్టు ఫిల్మ్ పెట్టుకోవద్దని అదే చేద్దామండి అన్న. సో ఇట్ షుడ్ నాట్ బికమ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నాకు ఎప్పుడన్నా ఎన్నో సినిమాలు పోతాయి, ఎన్నో సినిమాలు ఆడతాయి. నాకు ఒక సినిమా ఆడినప్పుడు నాకు మళ్ళీ ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళాలని ఫీలింగ్ అనేది మళ్ళీ రాదండి నాకు. ఒక్క సినిమా కొట్టాలి అంటే, బట్ చాలా ఇట్స్ నాట్ ఈజీ సార్ అన్నాడు ఆయన. లేదు సార్, విల్ ట్రై అంటే ఆయన వెంటనే స్పాట్లో ఏదో విధంగా నన్ను హ్యాపీ చేయాలని నాలుగు కథలు చెప్పారు. పొద్దున్న 3 వరకు అక్కడే కూర్చొని 4 కథలు చెప్పారు ఆయన. టపటపట అంటే ఒక ఇంటి దొంగ లాంటి అది ఇది చక్కగా టపటపట చెప్పారు. ఆ ప్రాసెస్లో నేను బాగా టెన్షన్ ఉన్న టైంలో ఈవెన్ నేను ఒక దాంట్లో కూడా ఇచ్చాను, పత్రికలో కూడా ఇచ్చాను. ఒక రోజు ఎక్కడో ఒక చోట కూర్చుని మందు తాగేసి వెళ్ళి మా కారు తీసుకుని వెళ్ళి ఒక గేట్ గుద్దుతున్నాను వెళ్ళి, తీరా వాచ్మెన్ అంటే ఎక్కడి నుంచి వేరే దానికి ఆపోజిట్ ఉన్న ప్లేసెస్ ఎవరు వచ్చి, సార్ మీరు ఇల్లు అమ్మేశారు కదా. ఓకే. సో అమ్మేసిన 10-15 రోజుల తర్వాత అది ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత వేరే ఫ్లాట్లోకి వెళ్ళిపోయాను. ఆ ఫ్లాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లు తలుపు కొడుతున్నాను ఏంటి అనేది కూర్చుని నేను ఇద్దరికి ఇచ్చాను. ఇది చాలా ఫేమస్, అందరికి తెలిసిన మ్యాటర్ ఇది. చూసి బయటకు వచ్చి కార్ దగ్గర నుంచి పైకి చూస్తే మంచి ఎదురుగుండా మూన్, దాని చుట్టూ నక్షత్రాలు అంటారు చూడండి. ఎప్పుడు ఒక్కొక్కసారి లైఫ్లో దాని ఏమంటారు కనపడతాయి, ఏంటది చుక్కలు కనపడతాయి అంటారు. ఆ రోజు నాకు నిజంగా చుక్కలు కనపడడం ఏంటో చూశానండి. ఫుల్ మందులో ఉన్నాయి యాక్చువల్గా, నిజంగానే అంత ఎక్కువ ఎప్పుడు తాగను నేను, ఎందుకో తెలీదు. ఇప్పుడు మనం నాన్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మనం కూర్చున్న టేబుల్ ఎక్కడైతే ఉందో ఆ టేబుల్ మించి పక్కకి వెళ్ళిపోతారు జనం. అలాగే మనం టేబుల్ దగ్గర రారు, ఇటువంటిది ఏదో పెట్టుకున్నాం లోపల ఫీలింగ్, ఐ డోంట్ నో వాట్, ఎవరో ఏదో మాట్లాడుంటారు, అలాంటిది ఏదో అలాంటి ఒక అవమానం జరిగినప్పుడు ఒకసారి పెద్ద హిట్ ఇస్తానండి. అది మనకి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ లోపల పెట్టుకుంటా కసి. అప్పుడు అది జరిగిన 2-3 డేస్ తర్వాత ఆ టెన్షన్లో నాకు ఇందాక చెప్పిన కథ వచ్చింది, ఏదైతే వచ్చిన డ్రీమ్స్ రావడం